హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ విజయాని. జై జవాన్ జై కిసాన్. సీగల దిబ్బన మామిడి కాలువ కింద పంటలో ఒక కారు పంటవి ప్రతి సంవత్సరం ఒక కారు పంట ఒడ్లు మాత్రం వండించుకుంటాము. అవి బాగా ఒక 5 బట్టలు తెచ్చుకొని బాడుక్కి పల్చగా ఆరబోసుకొని ఉదయం సాయంత్రం లోపల 4 సార్లు అడ్డంగా నిలువుగా దున్నుకోవాలి. అలాగ దున్నుకున్న తర్వాత సాయంత్రం మలిచి పెట్టుకోవాలి. మంచుకు తడవకుండా ఇరుగుళ్ళు వస్తాయి, ఒడ్లు మంచుకు తడిస్తాయి, అప్పుడు నూకలు ఎక్కువ వస్తాయి. అందుకని అలా లేకుండా సాయంత్రం మళ్ళీ మళ్ళించుకొని మళ్ళీ పొద్దున తీసి పలచగా ఆరిపోసుకోవాలి. నష్టపోతామని తెలిసిన వ్యవసాయం చేసేవాళ్ళే రైతులు. యుద్ధంలో చనిపోతామని తెలిసిన యుద్ధం చేసేవాడే సైనికుడు. వీళ్ళిద్దరికి మాత్రం కష్టాలు ఇప్పటికీ తక్కువ, కానీ ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలనే తపన మాత్రం ఇద్దరికి పోదు. ఇలాగా శుభ్రంగా ఒడ్లన్నీ గుట్ట దోసుకొని పట్టలోటి అన్నీ తూర్పాను పట్టుకోవాలి. తూర్పాను పట్టుకున్నప్పుడు దాంట్లో ఉండే గల్ల, ఎండుగడ్డి, గల్ల అంతా శుభ్రంగా పోద్ది. అప్పుడు మొక్క పురుగులు, చిలక పురుగులు అనేవి రాకుండా ఇంట్లో స్టాక్ చేసుకున్నప్పుడు ఇట్లాంటివి రాకుండా అయితే తూర్పాను పట్టుకోవాలి. మొత్తం గుట్టయితే పోసుకొని తూర్పాను పట్టుకోవాలి. అలాగే చాటతో బాగా గాలి తోలేదనుకో అరగంట పని అయిపోద్ది. గాలి కానీ తోలకపోతే 2 రోజులు కూడా పడుతుంది ఈ పని వరకు. భలే గాలి తోలుతున్నది. చుట్టూ ఎడారి, ఆ పక్క అరటి చెట్లు, ఈ పక్క టెంకాయ చెట్లు వేసరికి అలాగే గడ్డి పరకలు ఏదైనా ఉంటే తీసేసుకొని మొత్తం తూర్పు పని అయితే పట్టుకోవాలి. అక్క నేను ఇద్దరం ఈ పని చేసాం. ఒక పట్ల నేను పడుతుంటే ఒక పట్ల అక్క పడుతునింది. ఇలాగ మా పాప నేను పుచ్చ చెట్లో పని చేస్తుంటే మా పెద్ద పాపకి అయితే సెలవులు ఇచ్చారు. రోజు ఉదయం పట్ట తీసి ఆరబోసేది అమ్మాయి పని అయితే, సాయంత్రం కప్పెట్టే పని నేను మా అక్క చేసాము. ఇలాగా 4 రోజులైతే ఇంటిలో 10 కష్టం చేసుకొని స్టాక్ చేసుకున్నాం. మా నాన్న చేలోకి పోతూ ఎవరు ఇంటికి వచ్చినానైనా అన్నం ఏళ్ళకొస్తే కడుపు నిండా అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చేది మా నాన్న పెళ్లి కాకముందు నేర్పించాడు. ఇక్కడ మా ఆయన ఎవరు ఇంటి ముందుకి అన్నం అని వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టు, లేదు అని మాత్రం ఏ రోజు చెప్పొద్దు అంటాడు. ఒక్క రైతు మాత్రం ఈ పని చేయగలడు. మా ఇంట్లో బువ్వ లేదు అని చెప్పకుండా కడుపు నిండా బువ్వ అయితే పెట్టగలడు. ₹1 డబ్బులు ఇండి ఎవరికైనా ఇంకా కావాలంటారు. అదే కడుపు నిండా అన్నం పెట్టు, అమ్మా చాలమ్మ కడుపు నిండింది అంటారు. అందుకనే అన్ని దానాలలో కల్లా అన్నదానమే గొప్పదని పెద్దోళ్ళు శాస్త్రం చెప్పుండారు. బంగారం అయినా 1 కేజీ ఇయ్యండి, ఇంకొక కేజీ కావాలంటారు. అదే కడుపు నిండా అన్నం పెట్టండి, తినేసి అమ్మ కడుపు నిండింది అని చెప్తారు. అవునంటారా కాదంటారా? సంవత్సరం అంతా రైతులకి ప్రతి నెల డబ్బులు రావు కదూ. అందుకని సంవత్సరంకి సరిపడేటట్టు వడ్లు మాత్రం స్టాక్ చేసుకోవచ్చు. పచ్చడో గింజో పోసుకొని అన్నం ఉంటే తినేసి మళ్ళీ టిఫన్లో పెట్టుకొని సాయంత్రం దాకా చేలో పని చేసుకొని రావచ్చు. నెల జీతాలు అనుకోండి, కట్ట తెచ్చుకొని ఆ కట్టలో వాడుకుంటాం. దాంట్లో పాలిష్ ఉండదు. తౌడు మొత్తం తీసేసి తెల్లగా మెలమెల మెరిసేటట్టుంటాయి కట్టల బియ్యం. అన్నం పొడి పొడిగా ఎంత అందంగా ఉందో కట్ట బియ్యం అంటారు. కానీ పాలిష్ తక్కువ పట్టించుకున్నందువల్ల దాంట్లో ముడి బియ్యంగా కొంచెం పాలిష్ తక్కువగా ఆడించుకుంటాం. నెలకి 2 నెలలకి మేమైతే అవి బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు కొంచెం తగ్గుతాయి. ఎక్కువ పాలిష్ పట్టుకున్నందువల్ల ఆ దాంట్లో తౌడు తీసేస్తామా, మళ్ళీ బియ్యం బాగా గడుగు వంచేస్తామా, మళ్ళీ ఎసుట్లేసి గింజ వంచేస్తాం. ఇంకా మనం తినేది చెత్త. అందుకని అంత పాలిష్ అయితే పట్టించుకోవద్దు. ఇప్పుడు మొదలే బియ్యంలో ఏమీ లేదు, అన్నం తినేటప్పుడు సత్తం ఏమీ లేదు. పాలిష్ తక్కువ పట్టించుకొని బ్రౌన్ రైస్ తినడం చాలా మంచిది. బ్రౌన్ రైస్ తినలేను కొంచెం పాలిష్ తక్కువ పట్టించుకొని వండుకుంటే ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఇలాగైతే నేను అక్క మూటలకు పోసేస్తుంటే మా ఆయన శుభ్రంగా కొసులైతే కట్టేసాడు. పురుకొసలు కొనుక్కొని వచ్చి అన్నీ ఆయన పట్ల కట్టేస్తుంటే మేమిద్దరం ఇక్కడ పోస్తుంటే మా పెద్ద పాప మీరెన్ని పోస్తారో నేనెన్ని పోస్తానని ఒక పట్లోటి అయితే అమ్మాయి పోసేసింది. ఇలాగ అందరం కలిసి మెలిసి ఒకరికొకరికి చేదోడు వాదోడుగా కొసులైతే కట్టేసాము. ఇప్పుడు ఆటో తెచ్చుకొని ఆటోకి వేసుకొని వెళ్ళాలి. ఈ పట్టలో గోతాలన్నీ అటు పక్కకు నెట్టేసి అడుగు నొడ్లు అన్నీ పోగు చేసుకొని బస్తాలకు ఎత్తుకుంటే ఆ పట్టలో బాడుకు తెచ్చాం కదా, వాళ్ళకి ఇచ్చేస్తే మాకైతే ₹500 అయింది బాడుగా. మా పెద్ద పాప చూడండి పోటీకి ఎత్తుతా ఉంది. మొత్తానికి 7:30 అయితే అయిపోయింది, పొద్దుపోయిందని చెంచాయిని పిలుచుకొని ఆడైతే నట్టు కట్టించేసేసుకున్నాము. శుభ్రంగా నట్టు అయితే కట్టేశాడు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు కావాలంటే ఇట్లాంటివి చేయక కానీ నాకైతే చిన్న చిన్న సలహాలు సూచనలు అయితే ఇవ్వండి.
బాయ్ ఫ్రెండ్స్. నట్టయితే నీట్గా కట్టేసాడు కదా. అవన్నీ మేము ముందు కట్టలు చల్లాం కదా, అవి శుద్ధంగా జాడించుకొని పెట్టుకున్న గోతాలు కొన్ని అయితే కొనుక్కున్నాము.